వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 6 గ్యారంటీలు అమలైతే పోటీ నుండి తప్పుకుంటానని సవాల్ చేసిన బండి సంజయ్. బీజేపీ పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పాడి కౌశిక్ రెడ్డి. సీఎంకు దమ్ముంటే హరీష్ రావు సవాల్ను స్వీకరించాలని డిమాండ్. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గంగాధర సబ్ రిజిస్ట్రార్. డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన డాక్యుమెంట్ రైటర్. ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉత్తర తెలంగాణ భవన్లో గులాబీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటానని బండి సంజయ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కరీంనగరంలోని ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కోడూరు రామకృష్ణ, గాలి రవికుమార్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పి బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు. 6 గ్యారంటీల అమలు చేసినట్లు నిరూపిస్తే తప్పుకుంటానని సమయం, తేదీ, వేదిక నిర్ణయించాలని కోరారు. నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అన్య మతస్థుల ముందు అక్షింతలు ప్రసాదాన్ని హేళన చేస్తావా అని అడిగారు. బీఆర్ఎస్ ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, వాసాల రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, ఇంకోటి బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కదా 100 రోజుల పాట. ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే 5 అమలు చేస్తామంటారు కదా. నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. బీఆర్ఎస్ పార్టీ మర్చిపోరు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది, హామీలు నెరవేర్చలేబట్టి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టారు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తున్నా. మీరు కనుక మొన్న ఎన్నికలో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అర్హులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. దాంతోపాటు 4,000 రూపాయలు ఎన్నికలో ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీ ప్రకారము 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించినాం అని చెప్పించి మీరు నిరూపించండి. రైతులకు 2 లక్షల రూపాయలు చాలా అది చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు, కౌలు రైతులకు వేస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తామని చెప్పి నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. నేను అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేకున్నా కూడా, అని ఇక్కడ ఏం పట్టించుకోకున్నా కూడా, ఆయన ఎవరో తెలియకున్నా కూడా, చలో నా సవాల్ను స్వీకరించి మీరు దానికి నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? 17 స్థానాల్లో మీ అభ్యర్థులను పోటీని తప్పిస్తారా? కరీంనగర్ నుంచి తప్పిస్తారా?
17 స్థానాల్లో మీరు పోటీ తప్పిస్తా అంటే నేను సిద్ధం దానికి. నా సవాల్ను స్వీకరించేదము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉందా? దీని మీద చర్చ జరగాలి. దీని మీద చర్చ జరగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు 6 గ్యారెంటీలు మీకు భగవద్గీత, ఖురాన్, బైబుల్ అయితే మీరు నేను ఇచ్చిన సవాల్ను స్వీకరించండి. లేకుంటే మాకు బైబుల్ కాదు, మేము బైబుల్ని కించపరిచినాం, మాకు బైబుల్ ముఖ్యం కాదు, బైబుల్ పవిత్రత ముఖ్యం కాదు, మాకు ఖురాన్ పవిత్రత ముఖ్యం కాదు, మాకు భగవద్గీత పవిత్రత ముఖ్యం కాదు, మేము ఏదో ఎన్నికలప్పుడు ఓటు పొందడానికి మేము హామీలు ఇచ్చినాం, ఇవన్నీ మాకు పనికిరావు, వీటి పవిత్రత మేము కాపాడలేమని చెప్పి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. హరీష్ రావుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నగరంలోని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సబ్జెక్టు లేని సన్యాసి వెంకటరెడ్డి అని తీవ్రంగా మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు చేసిన సవాల్ను స్వీకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలతో ప్రజలను మోసం చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే పథకాలు అమలవుతాయని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నించారని, 25 మంది త్వరలో జాయిన్ అవుతున్నారంటూ ఓ వ్యక్తిని తన వద్దకు పంపించారని తెలిపారు. వెంకటరెడ్డి నిత్యం మద్యం మత్తులో ఉంటాడని, అసెంబ్లీకి మందు తాగి వచ్చేవాడని ఆరోపించారు. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాఫ్కాప్ చైర్మన్ రవీందర్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింపుల్ సవాల్, మీరు ఏ ఫార్మాట్ అడిగితే ఆ ఫార్మాట్ లో హరీష్ రావు గారితో ఆ ఫార్మాట్ లో రాజీనామా చేయించే బాధ్యత నాది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సవాల్ విసురుతున్నా, మీరు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేయించామంటే ఆ ఫార్మాట్ లోనే హరీష్ రావు గారితో రాజీనామా చేయించే బాధ్యత నాది. అదే ఫార్మాట్ లో ముఖ్యమంత్రిని రాజీనామా చేయించే బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఈ సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు. నేను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నా. నా సవాల్ని నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా? మీరు ఖచ్చితంగా ఈ రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి మీరు ఓట్లు అడగాలి. లేకుంటే మీరు ఓట్లు అడగొద్దు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజల్లారా, ఇప్పటికే ఆయన చెప్పిన మాటలు విని మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపోయినాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దయచేసి మోసపోవద్దు. మీకు ఇంకోటి కూడా చెప్పాలా, ఇలా సంచలనమైన న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు. ఇదిగా ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా చెప్పలే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నేను చెప్పలే. ఇప్పుడు మీతోనే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించాడు. నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జర మీ సార్తో మాట్లాడా, గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకే వచ్చి చెప్పించాడు. ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి. కానీ నేను ఈయన నమ్మలే. నేను కనీసం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఎవరికి చెప్పలే. ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పిచ్చోడు, రూమ్ ఒకటి మాట్లాడతాడు, రూమ్ బయట పోగానే ఇంకోటి మాట్లాడతాడు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిర్రు. కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తుంది. కాబట్టి నేను ఖాళీ కూడా వాళ్ళకి చెప్పలేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. ఇది నిజం, నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడుగురు మీరు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు, మందు దాకా వస్తాడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడిండు తప్పితే, ప్రజల పక్షానని ఏమడిగిండే హరీష్ రావు? అడిగిందంటే తప్పేముంది? మీరు 100 రోజులల్లా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి బాజాప్తు మైకులు పట్టుకొని చెప్పింది మీరే కదా. అది కూడా ఈ 100 రోజులు కాదు, ఆగస్ట్ 15 వరకు అవి కూడా చేస్తామని చెప్పండి అని అడిగిండు. ఇది తప్ప? ఎస్, మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పనోళ్ళమే. బాజాప్తు కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా ఎస్ బాజాబ్తు పనోల్లాగానే మేము పనిచేస్తాం.
లంచం తీసుకుంటూ గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. కరీంనగర్ జిల్లా గంగాధర రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 10,000 లంచం తీసుకుంటుండగా గంగాధర సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబును పట్టుకున్నారు. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో డాక్యుమెంట్ రైటర్ అంజయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గంగాధర రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 1 గంటన్నర సమయంలో కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ గారు శివారపు సురేష్ బాబు గారు 10,000 రూపాయల లంచం ఫిర్యాది ఆకుల అంజయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటూ కొత్తకొండ శ్రీధర్ ఆఫీసు సబార్డినేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈయన ద్వారా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. ఫిర్యాది అయిన అంజయ్య తన మిత్రుడు అజయ్ కుమార్ సిరిసిల్ల వాస్తవ్యుడు ఈయన పేరుపై తండ్రి నుంచి గిఫ్ట్ డీడ్గా వచ్చిన రేకుర్తి శివార్లోని సర్వే నెంబర్ 131లో 484 చదరపు గజాల భూమిని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి గాను ఎస్ఆర్ఓ గారు 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఎస్ఆర్ఓ గారిని ఆఫీస్ సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్ ఇద్దరిని కూడా రిమాండ్ నిమిత్తము మేము కోర్టులో స్పెషల్ ఏసీబీ కోర్టు కరీంనగర్లో రివ్యూ చేయడానికి తీసుకెళ్తున్నాము. కేసు పరిశీలనలో ఉన్నది. ఎవరు లంచం అడిగినా కూడా రాష్ట్రంలో అయితే 1064కి, కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే డిఎస్పీ ఏసీబీ నెంబర్ అయిన 9154388954 ఈ నెంబర్కి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 370 పార్లమెంటు సీట్లతో మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ తో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. క్రికెట్ షటిల్ ఆడుతూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఫైటర్ కు చీటర్స్ లూటర్స్ కు మధ్య పోటీ జరగనుందని సంజయ్ అన్నారు. గరీబోళ్ల బిడ్డకు గడీల వారసులకు మధ్య పోటీయే అన్నారు. ప్రజల ముఖమే చూడని అభ్యర్థులకు ప్రజల పక్షాన నిత్యం ప్రశ్నించే గలానికి మధ్య తీవ్ర పోటీ ఉండనుందని తెలిపారు. కెప్టెనే దిక్కులేని కాంగ్రెస్ తో మాకు పోటీ ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ కలుగులో ఉన్న ఎలుకలాంటోడని, ఎన్నికలప్పుడే బయటకొస్తాడని, తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమవుతాడని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధికి భారీగా కేంద్ర నిధులు తీసుకువచ్చానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానమేనని, డిపాజిట్ రావడమే గొప్ప అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఎక్కడికి వాడే గ్లాస్ మూల పడేయాలి బాబు. బాబు చెప్పాలి దగ్గర
ఇవాళ నేను పాఠశాల కూడా ఎట్లా మన గుడ్ల సీట్ తోటి 200 ఓట్లు మీకు సపోర్టెడ్ దేశాన్ని నిలబెట్టాలి, కరీంనగర్ డెవలప్ చేయాలి. తెలంగాణ ప్రజల మనోభావాలు కాపాడేందుకే పనిచేస్తున్నామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై గులాబీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మాజీ సీఎం కేసీఆర్ 2001లో స్థాపించారని ఎమ్మెల్యే గంగుల అన్నారు. నేటికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని తెలిపారు. కేసీఆర్ పోరాట పటిమ పట్టుదలతో పార్టీ స్థాపించిన 13 సంవత్సరాల లోపు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. దేశమంతా పార్టీని విస్తరింప చేయాలని పవిత్ర లక్ష్యంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు తమదే అన్నారు. 10 సంవత్సరాల కాలంలో అద్భుత పరిపాలన అందించి దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ ఎం సత్యనారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపట్టాయి. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంఎస్ఆర్ మనువడు మేనేని రోహిత్ రావులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సైనికునిగా కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎంపీగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎంఎస్ఆర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజా సమితి ద్వారా ఆనాడు తెలంగాణ కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, రోహిత్ రావు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఆర్ గారికి మనం ఒకవేళ నిజమైన నివాళులు అర్పించాలంటే తిరిగి కరీంనగర్ లో, అదేవిధంగా అంతకంటే ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలి. అప్పుడే మనం ఆ పెద్ద మనిషికి నిజమైన నివాళులు అర్పిస్తామని ఒక నినాదం తీసుకున్నాం. సంతోషం ఏంటంటే సరే నా పాత్ర ఎంతున్నా లేకపోయినా మీరందరి కృషితోటి, తెలంగాణ ప్రజలందరి ఆశీస్సులతోటి ఆ పెద్ద మనిషికి నేను ఇచ్చిన ఆ నినాదం ఇలాంటి పూర్తయిందని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎంఎస్ఆర్ గారికి అధికారికంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తనకు నివాళులు అర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. కరీంనగర్ లో ఓడిపోయినప్పటికీ బాధ కూడా ఉన్నది. దాన్ని మరి వచ్చేసరికి మనం అందరం కలిసినట్టుగా సవరించుకునే అవకాశం ఖచ్చితంగా భగవంతుడు మనందరం కలిగిస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు ముందున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మన అభ్యర్థి అయిన వెల్చాల రాజేంద్రరావు గారికి ఇదే కరీంనగర్ అసెంబ్లీ నుంచి మంచి మెజారిటీ ఇప్పియాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తున్నా. అయితే నేను కూడా కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. చాలా రోజులైంది నేను కూడా ఇక్కడ మీ అందరితో రాలేదు కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకుంటున్నా. నగర అధ్యక్షుడు పర్మిషన్ తోటి, తర్వాత పద్మాకరణ పర్మిషన్ తోటి, మా అంజనన్న పర్మిషన్ తోటి నేను ఇప్పుడు ఒరిస్సాకి ఇన్ఛార్జ్ పోయినా ఏఐసిసి తరఫున నాకు వాళ్ళు ఇచ్చిన గౌరవంగా భావించి నేను ఒప్పుకున్నా. అక్కడ పార్టీని బలోపేతం చేసే నా వంతు కృషి చేస్తున్నా. ఇక్కడ ఎట్లయితే ఊరూరు తిరిగి ప్రధాన కార్యదర్శి మరి ఆ రోజుల్లోనే 6 రాష్ట్రాలకి ఇన్ఛార్జిలా ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు ఎంఎస్ఆర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులమంతా కూడా, అదేవిధంగా వారి అభిమానులందరం కూడా పెద్ద ఎత్తున మరి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు మరి ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రులను అన్ని రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి నాయకత్వం అవసరమైనటువంటి నిర్ణయించి ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితులుగా, తదనంతరం
పిసిసి అధ్యక్షులుగా రాష్ట్ర మంత్రిగా ఈరోజు కరీంనగర్కు తీసుకున్నట్టయితే వారి హాయంలోనే కొన్ని వేల ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతోమందిని పైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారు వారి ఆశయాలను కొనసాగింపుగా మేమంతా కూడా కంకణబద్ధమై ఈరోజు ముందుకెళ్తా ఉన్నాము. ప్రధాని మోడీ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలియజేశారు. నగరంలోని డీసీసీ కార్యాలయం ఎదుట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి ఎండలో కూర్చుని దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భాస్కర్ రెడ్డికి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ కించపరిచే విధంగా మాట్లాడారని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల సంపద ముస్లింలకు దోచిపెడుతుందని ఆరోపణ చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలను ముస్లింలకు పంచుతారంటూ మహిళల మనోభావాలను దెబ్బతీశారని ఆకారపు భాస్కర్ రెడ్డి అన్నారు. ఎందరో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆకారపు భాస్కర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, రోహిత్ రావు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిటీ కాంగ్రెస్ నరేందర్ రెడ్డి గారు, మేమందరం కూడా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు మొదలు మోడీకి ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి రెండు చేతుల నమస్కారం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కేవలం రాజ్యాకాంక్ష, రాజ్యాధికారం, ఎలాగైనా సీట్లు సంపాదించాలి, మత విద్వేషాలను రెచ్చగొట్టి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మరి ముస్లింలకు పంచుతారని చెప్పి ఏదైతే వ్యాఖ్య ఉందో అది యావత్ మహిళా ప్రపంచానికి చాలా దిగ్భ్రాంతి కలిగించింది. అలాగే ఆస్తులు కూడా అన్నీ కూడా ముస్లింలకు వస్తారని చెప్పేసి ఒక విద్వేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోదీ గారిని విమర్శించే స్థాయి నాకు లేకున్నా నాలాంటి సామాన్య కార్యకర్తచే విమర్శించుకునే స్థాయికి ఇవాళ మోడీ దిగజారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే బండి సంజయ్ అనే వ్యక్తి నిన్న మొన్న ఎన్నిసార్లు దాన్ని బట్టి మరి చేసుకున్నాడో, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని, మరి దాన్ని కించపరిచే విధంగా సోనియా గాంధీ గారిని కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇవాళ సోనియా గాంధీ గారికి ఈ యొక్క దేశంలో తన యొక్క తాలి బొట్టును త్యాగం చేసింది, రాజీవ్ గాంధీని కోల్పోయింది, తన కొడుకును కోల్పోయింది. మరి దేశం కోసం త్యాగం చేసిన వాటిల్లో శ్రీమతి ఇందిరాగాంధీ, మరి ఇలాగే రాజీవ్ గాంధీ, వీళ్ళందరినీ త్యాగాలు మరి మర్చిపోయారా అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. హిందువులు ఈ 20% దేశ సంపదనంతా నీ దోస్తులైనటువంటి అదానీకి, అంబానీకి దోచిపెట్టినావు కదా. ఈరోజు నువ్వు చూసుకుంటే 11 లక్షల కోట్ల షేర్లు లుక్సారైపోయినాయి. దాంట్లో ప్రభుత్వ పని ఉన్నది కదా, మరి ఎవరికి దోచిపెట్టినావు నువ్వు? రైల్వేలు ఎవరికి దోచిపెట్టావు? ఎయిర్పోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు? అదేవిధంగా సీపోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని నీ మిత్రులది రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంపదనంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొల్లగడుతుందన్న భయంతో దాన్ని వాళ్ళని చెప్పలేక, నా మిత్రుల ఆస్తి పోతుందని చెప్పలేక నువ్వు ముస్లింలు దోచిపెడతానంటున్నావు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసినటువంటిది. ఆనాడు ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూమి పంచింది. ఈరోజు నువ్వు కూడా ఏదైతే అదానికి కట్టబెట్టినవో భారతదేశం ఆస్తినంతా దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మైనారిటీలను 60 ఏళ్ళ లోపల ఏనాడైనా పుస్తమంటలు తీసుకున్నదా? భారతదేశం చరిత్రలో ఉన్నదా? 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా ఈ దేశాన్ని. మరి ఏ విధంగా అంటే ఓడిపోతానన్న భయంతో మోడీ ఈరోజు
అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ మోడీ, నీ దిగజారుడుతనానికి, ఒక వర్గ విభేదాలను, ఒక మత ద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నావు. నిన్ను ఏమాత్రం కూడా ప్రజలు ఉపేక్షిస్తలేరు. ఇప్పటికే 4 దఫాలుగా అయిన ఎన్నికల్లో నీకు ఒక్క సీటు కూడా వస్తలేదు. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా వస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరసనగా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు, బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆకార భాస్కర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మండు టెండలో మీ వ్యాఖ్యలను సంహరించుకోవాలని దీక్ష చేస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల లోపల ఇటువంటి విద్వేషాలు జరగకుండా మరొక్కసారి ఇటువంటి మాటలు మార్చాలని మాట్లాడొద్దని హెచ్చరిస్తూ తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న యాచకులకు అన్నదానం చేశారు. తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అరటిపళ్ళు, మజ్జిగ, బగారా రైస్ అందజేశారు. వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి అన్నారు. రానున్న ఎంపీ ఎలక్షన్ లో వినోద్ కుమార్ గెలుపు ఖాయమని చెప్పారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ నిధులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి అశోక్ రెడ్డితో పాటు పవన్ కుమార్, నరసింహ, రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.